హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ లైఫ్. నేను సరిత. ఈరోజు నాతో పాటు ఫస్ట్ లేడీ సర్జికల్ ఆన్కాలజిస్ట్ ఫ్రమ్ తెలంగాణ డాక్టర్ గీతా నాగశ్రీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. నమస్కారం అమ్మా. క్యాన్సర్ సర్జరీస్లో కీమోథెరపీ అని ఈ మధ్య కాలంలో వచ్చింది. అయితే కొంతమంది ఏమంటారంటే కీమోథెరపీకి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని, కొంతమంది ఏంటంటే కీమోథెరపీ వల్ల సర్జరీ కాస్త కొంచెం ఇంకా అనుకూలంగా జరుగుతుంది, ఇంకా కొంచెం ఈజీగా జరుగుతుంది అండ్ పేషెంట్ కొంచెం ఈజీగా ఫాస్ట్ రికవర్ అవుతున్నారని చెప్పంటారు. ఇది ఎంతవరకు వాస్తవం యాక్చువల్లీ అవాస్తవం మ్యామ్? కీమోథెరపీ ఈ మధ్య వచ్చింది కదమ్మా. చాలా అనాదిగా చాలా రోజుల నుంచి ఉంది కీమోథెరపీ. ఈ మధ్య వచ్చిందంటే టార్గెటెడ్ థెరపీ అంటే ఈ మధ్య అవి కూడా చాలా రోజులయింది. ఇమ్యునోథెరపీ ఇయన్నీ తర్వాత వచ్చినియి. బట్ కీమోథెరపీ చాలా రోజుల నుంచి ఉంది. కీమోథెరపీ కొన్ని చోట్ల అంటే ఎక్కడ ఏది అని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఎప్పుడు ఎక్కడ అక్కడ ఉపయోగించాలి. ఒక్కొక్కసారి కీమోథెరపీ వలన అంటే పెద్దగా ఉన్నది డౌన్ సైజ్ చేసి దాన్ని ఆపరేషన్ ఈజీగా అంటే ఇప్పుడు ఓవేరియన్ క్యాన్సర్ ఉందనుకోండి, వాళ్ళు మన దగ్గరికి వచ్చేసరికి చాలా లేట్ స్టేజెస్‌లో వస్తారు. థర్డ్ స్టేజ్, ఫోర్త్ యెస్. స్టేజ్. యెస్. అప్పటికే వాళ్ళు చాలా సఫర్ ఉండి సరిగ్గా తినకపోవటం, ఏదో అంతో కొంచెం తిని వాళ్ళ 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 న్యూట్రిషనల్ స్టేటస్ కానీ, వాళ్ళ జనరల్ కండిషన్ గానీ అంత గొప్పగా ఉండదు. ఇప్పుడు ఓవేరియన్ సర్జరీ అంటే ప్రైమరీ చేయాలంటే చాలా ఎక్స్‌టెన్సివ్ 6, 7 అవర్స్ దాని బ్లడ్ దాని టిష్యూ లాస్, బ్లడ్ లాస్ ఇయన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ ఎంత బాగా తట్టుకోగలరు అనేది డౌట్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ కీమోథెరపీ ఎళ్తాం వల్ల అయి కొంచెం డౌన్ సైజ్ అయితాయి, డిసపియర్ అవుతాయి. ఆ తర్వాత మనము సర్జరీ చేసామనుకో సర్జరీ కొంచెం సులభంగా ఉంటమను. అవుతుంది. అది లోపల వీళ్ళ న్యూట్రిషన్ కండిషన్ ఇంప్రూవ్ చేస్తాము. ఇయన్నీ కూడా చేస్తామనమాట. ఒక్కొక్కసారి. ఓకే. ఒక్కొక్కసారి ఫస్ట్ సర్జరీ చేస్తాం ఉపయోగపడుతుందనమాట. హ్మ్. ఆ పేషెంట్ ఏ ఏ టైప్ ఆఫ్ ట్యూమరు, ఎంతవరకు స్ప్రెడ్ అయింది, ఆ పేషెంట్ జనరల్ కండిషను, ఆ ట్యూమర్ బయాలజీ ఇయన్నిటి బట్టి డిసైడ్ చేయాల్సొస్తుంది. రైట్. రైట్. మేడం ప్రతి పేషెంట్‌కి ట్రీట్మెంట్ చేసే విధానం ఒకేలా ఉంటుందా? ఉండాలా? ఒకవేళ ఉంటే ఎందుకుంటుంది అలాగా? ఉండకూడదమ్మా. ఎందుకంటే నౌఎడేస్ క్యాన్సర్ హాస్ గాన్ బియాండ్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ ఎ పర్సనలైజ్డ్ మెడిసిన్. యెస్. ఈచ్ ఇండివిడ్యువల్ అంటే ఇప్పుడు ఈసారి క్యాన్సర్ ఆహ్, ఆహ్, ఎవ్రీ 3 ఇయర్స్ డబ్ల్యూహెచ్ఓ ఒక థీమ్ ఇస్తదన్నమాట. హ్మ్. 2025, 26, 27 గాంగా ఇచ్చిన థీమ్ ఏంటంటే యునైటెడ్ బై యూనిక్ అని. ఓకే. అంటే ప్రతి ఒక్క పేషెంట్‌కి డిఫరెంట్ జర్నీ. హ్మ్. ఎవ్రీ పేషెంట్ జర్నీ ఈస్ యూనిక్ అన్నమాట. ఓకే. ఏ 2 ఒకటి కాదు. వాళ్ళ ట్యూమర్ బయాలజీ యూనిక్, వాళ్ళ వాళ్ళ పేషెంట్ కండిషన్స్ డిఫరెంటు, పేషెంట్ పర్సనల్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్, పేషెంట్ ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి. ప్రతి పేషెంట్ ఈజ్ ఎ డిఫరెంట్. ప్రతి యెస్. పేషెంట్ స్టోరీ, ఎవ్రీ పేషెంట్ స్టోరీ ఈజ్ ఎ యూనిక్ అని అర్థం. హ్మ్. అది ఏ ఒక్కటి సమానం కాదు. ఇప్పుడు ఒక 10 మంది పేషెంట్స్ ఉన్నారు. 10 మందికి బ్రెస్ట్‌లో చిన్న 2 సెంటీమీటర్స్ లంప్ ఉంది. అదే లాంటి లంప్ ఉంది 2 సెంటీమీటర్స్. కానీ ప్రతి 10 పేషెంట్‌లకు కూడా వేరీడ్ బయాలజీ ఉంటది. ఒక దాంట్లోనో మంచి ప్రోగ్నోసిస్, ఒక దాంట్లో అగ్రెసివ్ టైప్ ట్రిపుల్ నెగెటివ్ ఉంటుంది. ఒక దాంట్లోనేమో HER2 పాజిటివ్ ఉంటుంది. మళ్ళీ దాంట్లో కూడా దాని ప్రొలిఫరేటివ్ ఇండెక్స్ కొన్ని తక్కువ ఉంటాయి. కొన్ని ఎక్కువ బాగా అగ్రెసివ్‌గా ఉంటాయి. అట్లా ఒక 10 పేషెంట్ తీసుకొని ఏ ఒక్కళ్ళది సేమ్ సిమిలర్‌గా ఉండదు. ఉండదు. హ్మ్. ఎవ్రీ పేషెంట్ ఈజ్ యూనిక్. ఎవ్రీ పేషెంట్ వి హావ్ టు డీల్ ఇన్ ఎ పర్సనలైజ్డ్ వే. దెన్ ఓకే. ఓన్లీ వి విల్ గెట్ ఎ గుడ్ రిజల్ట్స్. ఇప్పుడు 10 మందికి ఒకలాగా ట్రీట్ చేసామనుకోండి. హ్మ్. ఒక పేషెంట్‌కేమో మంచి ఆ మెడిసిన్ వలన మంచి రెస్పాన్స్ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు. ఒక పేషెంట్‌కేమో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ అసలు రెస్పాన్స్ ఉండదు. ఒక పేషెంట్స్‌కేమో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, రెస్పాన్స్ ఉంటుంది. హ్మ్. అట్లా మనకు తెలీదు. సో, ఇప్పుడు అందుకే ఇటు పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటే వాళ్ళొక జీనోమిక్స్ ఇప్పుడు ఇట్ హాస్ గాన్ బియాండ్ అనమాట. ఇప్పుడు ఆంకాలజీ జీనోమిక్స్, ప్రోటీనోమిక్స్ అని వెళ్తున్నారు. జీనోమిక్స్ అంటే వాళ్ళొక జెనెటిక్ ప్రొఫైలింగ్ యెస్. బట్టి పట్టి నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అని చేస్తాము. దాని వరకు వాళ్ళ జీన్ ప్రొఫైల్ పట్టి ట్రీట్ చేసామనుకో హ్మ్. దట్స్ అ పర్సనలైజ్డ్ మెడిసిన్. దెన్ అందరికీ మంచి మెరుగైన రిజల్ట్స్ ఉంటాయన్నమాట. రైట్. సో, ప్రెజెంట్ ఉన్న ఫాస్ట్ జనరేషన్, ఈ ఫాస్ట్ జనరేషన్‌లో టెక్నాలజీ కూడా ఫాస్ట్‌గా అయిపోయినాయి. సో, రోబోటిక్, ఏఐ బయటే కాకుండా హాస్పిటల్‌లో కూడా వచ్చేసినాయి. ఈ టెక్నాలజీ అండ్ కొత్త లేదంటే ఈ పరిశోధనలో ఇవి క్యాన్సర్ ట్రీట్మెంట్స్ మీద ఎలాగా ప్రభావం చూపిస్తున్నాయి? ఎలా ఉపయోగపడుతున్నాయి మేడం? అంటే ఇప్పుడు రోబోటిక్స్ ఉందనుకోండి. మినిమల్లీ ఇన్వేసివ్ ఏదైనా లాప్రోస్కోపిక్ గాని, రోబోటిక్ గాని. లాప్రోస్కోపిక్ అన్ని చోట్ల ఉంది. ఇప్పుడు రోబో కూడా అన్ని చోట్ల ఉందన్నమాట. హ్మ్. ఇదేంటంటే ఒక సర్జరీ ఉందనుకో అంటే వి షుడ్ నో వేర్ టు యూజ్ టెక్నాలజీ వెన్ అనేది ఎగ్జాక్ట్‌లీ. వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్‌లీ. అంటే మన దగ్గర ఈ పరికరం ఉంది గానీ అన్నిటికి అదే చేస్తాం కూడా కాదు. ఎక్కడ
పేషెంట్ అల్టిమేట్లీ మనకు కావాల్సిన పేషెంట్ బెనిఫిట్. పేషెంట్‌కి మాక్సిమం బెనిఫిట్ ఉండాల. ఏ సర్జరీ, ఏ ఎక్విప్‌మెంట్ ఎక్కడ పేషెంట్‌కి ఎలా ఉపయోగం అనేది ఫస్ట్ మనం అది ముఖ్యం నేర్చుకోవాలి. మనకు అది ముఖ్యం అన్నమాట. సో, ఇప్పుడు డెఫినిట్‌గా ఇదివరకు పెద్దగా కోర్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు మినిమమ్ ఇన్వేసివ్ అంటే చిన్న హోల్ ఏసిపోయారు. రోబోటిక్ గాని, లాప్రోస్కోపిక్ గాని చిన్న హోల్ పెట్టి దాని ద్వారా టీవీలో చూసి చేస్తామన్నమాట. దానివల్ల ఎర్లీగా మొబిలైజ్ అవుతారు. కాంప్లికేషన్స్ తగ్గుతాయి. ఇయన్నీ ఉంటాయన్నమాట. ఇట్ ఈస్ యూజ్‌ఫుల్. అండ్ ఏఐకొచ్చేసరికి ఓకే. ఏఐ ఆల్సో ఎస్పెషల్లీ ఇన్ ఇమేజింగ్ అన్నమాట. ఇమేజింగ్‌లో కరెక్ట్‌గా అంటే ఇండివిడ్యువల్ వేరియేషన్ లేకుండా ఇప్పుడు ఒక రేడియాలజిస్ట్ చూసి వాళ్ళు చెప్పింది మీద మనం డిపెండ్ అవుతున్నాము. ఆ రేడియాలజిస్ట్ దే మే బి నాలెడ్జబుల్ ఆర్ హీ మే నాట్ బి నాలెడ్జబుల్. అంటే హ్యూమన్ ఎర్రర్ అనేది ఉంటుంది. ఆ ఎర్రర్ లేకుండా ఏఐ వలన ఎనలైజ్ చేస్తాం వల్ల కొంచెం బెటర్ అవుట్‌కమ్ రిజల్ట్స్ ఉంటాయి. అలానే పెథాలజీ స్లైడ్స్ కూడా ఏఐ ద్వారా ఎనలైజ్ చేస్తాం వల్ల అంటే అన్ని సెంటర్స్‌లో ఎక్స్‌పర్ట్ పెథాలజిస్ట్ ఉండకపోవచ్చు. ఆంకో పెథాలజిస్ట్. సో, ఏఐ వలన డయాగ్నోసిస్ మిస్ అవ్వకుండా ఉండటము. లేకపోతే కరెక్ట్ అక్యురేట్ డయాగ్నోసిస్ ఉండటం డెఫినిట్‌గా యూజ్‌ఫుల్ అమ్మా. యూజ్‌ఫుల్ అంటారు. రైట్.